శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో రివాల ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కుజగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో గురుడితో కలిసి 45 రోజుల పాటుగా స్థితి పొందటం వల్ల 12 జూలై 2024 నుండి 26 ఆగస్టు 2024 మధ్యన ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. కుజగ్రహం శక్తికి కారకుడు, అగ్నిత్వ గ్రహం, మేషరాశికి మరియు వృషభానికి అధిపతి. ఇలాంటి శక్తికి కారకుడు అయినటువంటి యొక్క కుజుడు మరి యొక్క అగ్నితో గ్రహమైనటువంటి యొక్క గురుడితో వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారండి. వృషభ రాశి ఏంటంటే ఆ రాశికి అధిపతి శుక్రుడు. ఒక శుక్రుడు ఇంటో గురు కుజ కాంబినేషన్, ఇద్దరు కూడా మిత్రవర్గమే, మిత్రులు కూడా. గురుడు జీవకారకుడు, కుజుడు శక్తికి కారకుడు. జీవశక్తి యోగం అనొచ్చు. మరి ఎలాంటి రాశి వృషభ రాశి అంటే స్థిర రాశి అండి. స్థిర రాశి, స్థిర, స్టేబుల్. అదేవిధంగా వృషభరానికి అధిపతి ఎవరు? శుక్రుడు. సింబల్ చూస్తే ఎద్దు. గతంలో ఇన్ని రోజులు 45 రోజుల పాటుగా మేషంలో ఉన్నారు. అక్కడ అశ్విని అంటే గుర్రంలాగా వేగంగా సొంత రాశిలో ఉండేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త స్టేబుల్గా ఉంటారు, స్థిరత్వం పొందుతారు అని చెప్పవచ్చు. సో మిత్రులతో కలిసి ఉన్నారు కాబట్టి ఎలాంటి శుభ ఫలితాన్ని ఇస్తారో చూద్దాం. శుక్ర రాశి అనేది కంఫర్ట్స్కి, సుఖానికి, ఆస్తులకి, ప్రాపర్టీస్కి, భోగానికి ఇవన్నీ కారకత్వం వహిస్తుందండి శుక్రుడు. మరి ఆయన రాశి అలాంటి రాశిలో కుజుడు రావటం వల్ల సో ఏంటిది ఎలా ఉంటుందని అంటే, మొదటిగా మేషరాశి వారికి ఈ యొక్క కుజుడు రాశ్యాధిపతి అయి ద్వితీయంలో ధన కుటుంబ స్థానంలో స్థితి పొందబోతున్నారు. అక్కడ గురుడితో ఉంటారు. కుజుడికి 4, 7 మరియు 8 దృష్టిలు ఉంటాయండి. ఆ ప్రకారం చూస్తే ఈ యొక్క ఫలితాలు 2, 5, 8 మరియు 9వ స్థానాల యొక్క ఫలితాన్ని ఇస్తారు. వాటి స్థానాలని ప్రభావితం కూడా చేస్తారు అని చెప్పవచ్చు. అంటే ముందుగా ఏంటంటే మీలో ఒక ఎనర్జీ అనేది బాగా ఉంటుందండి. 9వ అధిపతి గురుడితో కలిసి ఉంటారు కాబట్టి కొన్నిసార్లు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి, బహుదూరంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని తత్వం బాగా బోధపడుతుంది. అదేవిధంగా కుటుంబం కోసం సమయం వెట్టించడం, కుటుంబ సభ్యుల కోసం, కుటుంబ ఆస్తుల కోసం మీరు పోరాటం చేయటం కావచ్చు. మీ యొక్క దృష్టి అనేది బహుముఖంగా ఉంటుందని చెప్పవాలి. మీ యొక్క కమ్యూనికేషన్ ఎనర్జెటిక్ గాను, కాన్ఫిడెంట్ గాను, పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. సహజంగా కుజుడు ద్వితీయ స్థానంలో ఉంటే అగ్రెసివ్నెస్ ఇస్తారని, ఇప్పుడు కూడా ఇస్తాడు. కానీ అక్కడ పాలిష్ అయ్యే విధంగా ఎందుకు మీ స్పీచ్ ఉంటుంది అంటే, శుభగ్రహం 9వ స్థానాధిపతి గురుడితో కలిసి ఉన్నారు కాబట్టి, శుక్ర రాశిలో ఉన్నారు కాబట్టి అంత కంట్రోల్గా మీరు మాట్లాడతారు అని చెప్పవచ్చు. మీ ఆలోచన విధానం, మీ యొక్క మాట తీరులో కూడా ఒక క్రియేటివ్నెస్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ కుజుడు 4వ దృష్టి 5వ స్థానాన్ని చూస్తూ ద్వితీయంలో ఉంటారు. 5 అంటే క్రియేటివిటీ, ఇన్వెస్ట్మెంటు, చిల్డ్రన్, లవ్, అఫెక్షన్, డివైన్, ఇవన్నీ ట్రిగ్గర్ చేస్తాడండి. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఆ కుజు దృష్టి సింహరాశి మీద, మిత్రరాశి మీద కాబట్టి ఫలితాలు పాజిటివ్గానే ఉంటాయని చెప్పాలి. కాకపోతే ఇందాక చెప్పుకున్నట్టు ఎంతైనా కుజుడే కాబట్టి కొంత కమ్యూనికేషన్లో సాఫ్ట్నెస్ కనుక యూజ్ చేస్తే తప్పనిసరిగా మీ పనులన్నీ సక్రమంగా ముందుకు వెళ్తాయని చెప్పాలి. ఈ యొక్క కుజ దృష్టి అనేది 5వ స్థానం మీద పడుతుందండి. సంతానం, మీ యొక్క సంతానం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటం కావచ్చు, వారు ఏదైనా కోర్సులు జాయిన్ అయ్యి నేర్చుకోవటం కావచ్చు, లేదంటే వారిని హ్యాపీగా ఏదైనా స్పోర్ట్స్లో కూడా జాయిన్ చేసి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో కూడా రాణించే విధంగా మీరు ప్రోత్సహించవచ్చు కూడా. అదేవిధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాన్ చేసుకుంటారు అని చెప్పవచ్చు. ఏదైనా లవ్లో ఉన్నవారు కూడాను, ప్రేమలో ఉన్నవారు కూడాను సో వారి ప్రేమని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా మీ ప్రయత్నాలు ఉంటాయి. కాకపోతే రవి రాశి కాబట్టి ఇగో కనుక క్లాషెస్ లేకుండా ఉండగలిగితే ప్రేమ జీవితం కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అని చెప్పాలి. మరి ఈ యొక్క కుజుడి యొక్క దృష్టి అనేది 8వ స్థానం మీద పడుతుందండి. అష్టమం అంటే రీసెర్చ్, ఎప్పటి నుంచో ఉన్నటువంటి యొక్క ప్రాపర్టీస్, పెద్దవారి యొక్క ఆస్తిపాస్తులు, ఇలాంటి వాటి విషయాల్లో కూడా కాస్త మీకు లక్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా అష్టమం అంటే కష్టం అని, మరి లక్ అంటున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చండి. ఎందుకనంటే ఆయన నవమాధిపతి మిత్రుడు 9వ స్థానం అంటే లక్ స్థానం అధిపతి గురుడితో కలిసి ఉన్నారు కాబట్టి శుభత్వాన్ని ఎక్కువగా ఇచ్చే అవకాశం బలంగా కనపడుతుంది. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా సడన్గా లాభాలు తీసుకురావచ్చే విధంగా కూడా ఉంటుందండి. కొంతమంది లాటరీలు స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు. మరి నిజంగా లాభం వస్తుందా అందరికీ అని అంటే, మీ యొక్క జాతకంలో కనుక 9వ స్థానం 8వ స్థానాధిపతులు కనుక బలంగా ఉంటే కనుక
డెఫినెట్గా పాజిటివ్ రిజల్టే వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది. అదేవిధంగా విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అంటే డిగ్రీ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. ఇంకా చెప్పాలంటే కనుక ట్రావెలింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్, కొత్త కొత్త ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం, మరికొంతమంది కొండలు, గుట్టలు, హిల్లీ ఏరియాస్ లాంటి ఆ ప్రదేశాలకు వెళ్ళి స్వాంతన పొందటం, మానసికంగా ఆనందం పొందటం, ఇంకొంతమంది స్పిరిచువల్ యాక్టివిటీస్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్పంచుకోవడం అనేది తప్పకుండా జరుగుతుందండి. ఎందుకంటే మీకు 6లో కేతు ఉన్నాడు. కేతు యొక్క దృష్టి అనేది ఈ యొక్క గురుకుజుల మీద పడుతూ ఉంటుంది. సో మతాభిమానం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, గురువుల బ్లెస్సింగ్స్ తీసుకోవడం, పెద్దవారిని, ఉన్నత స్థితిలో ఉన్న వారిని కలవటం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతాయని చెప్పాలంటే. సో ఏది ఏమైనా కూడా ఈ యొక్క గురు కుజ అనే గ్రహాల యొక్క కాంబినేషన్ 12 జూలై నుండి 26 ఆగస్టు మధ్యలో మేషరాశి వారికి అధికంగా పాజిటివ్ ఫలితాలే ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఒక్కసారి మనం కనుక రివ్యూ చేసుకుంటే మీరు ధనం మీద, కుటుంబం మీద, కుటుంబం నుండి దూరంగా వెళ్ళినటువంటి వారి మీద ఫోకస్ చేస్తారు. కాన్ఫిడెంట్గా, ఎనర్జెటిక్గా, క్రియేటివ్గా మాటలు ఉంటాయి మీవి. సో గతంలో కంటే కూడాను మీ యొక్క మాటలలో వేగం కాస్త అంటే పాలిష్డ్గా ఉంటుందనే చెప్పాలి. ఇప్పుడు సంతానం మీద దృష్టి పెడతారు, ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేస్తారు, ప్రేమ విషయంలో కూడా ఇంట్రెస్ట్ బాగా ఆసక్తి చూపించడం లాంటివి జరుగుతాయి. మీ యొక్క పిల్లలు బాగా రాణిస్తారు. వారు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం, మంచి డిగ్రీస్ కోసం ఇంటి నుండి బహుదూరం వెళ్ళే అవకాశం ఉంది. కాలేజీలో అనుకున్న బ్రాంచెస్లో జాయిన్ అవ్వటం లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. ఏదైనా మానిటరీ బెనిఫిట్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కావచ్చు కూడా గతంలో పెట్టిన ఎఫర్ట్స్ ఇప్పుడు ఫుల్ఫిల్ కావడం వల్ల మీకు ధనం వచ్చే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతూ ఉంది. ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేసే అవకాశం చాలా బలంగా ఉంది. మేషరాశి వారు ఈ యొక్క శని మరియు కుజుల యొక్క స్థితి 5వ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి 5 ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం. శనిశ్చరుడు కూడా వక్రీకరించి ఉన్నారు కాబట్టి ఏంటంటే వెంటనే లాభాలు తీద్దామని షార్ట్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మీరు కనుక లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకుంటే ఇన్వెస్ట్ చేస్తే కనుక లాభం వస్తుందండి. డే ట్రేడింగ్ లాంటివి ఉంటాయండి, మార్నింగ్ కొని ఈవినింగ్ అమ్ముతూ ఉంటారు. అలాంటి వారికి మాత్రం మనీ స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో లాభాలు వస్తాయి. కొంత లాంగ్ టర్మ్ కనుక పెట్టుకోగలిగితే కనుక డెఫినెట్గా బాగుంటుంది. అదేవిధంగా ఐటీ ఫైలింగ్ చేసేవారు కూడా, ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి, లేకుంటే కార్పొరేట్లో అయితేనేమి, ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైనా సరే, సో అష్టమాధిపతి ద్వితీయాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో కూడా జాగ్రత్త వహించండి. చేయకుండా ఉంటే కూడాను ఫైలింగ్ చేయడం అనేది చాలా ఉత్తమం. మరి రెమెడీస్ ఏంటయ్యారంటే ముఖ్యంగా గురు కుజ కాంబినేషన్, గురుడు ఎల్లో కలర్, కుజుడు రెడ్ కలర్. ప్రతి వారు కూడా ఈ యొక్క 2 బ్రుకుటుల మధ్యలో సో గంధం తడిపి దాని మీద కాస్త బొట్టు పెట్టుకోగలిగితే కనుక సో నెగిటివ్ ఆరా, నెగిటివ్ ఎనర్జీ మీ మీద పడకుండా ఉంటుంది. అదేవిధంగా గురువారం రోజున బాగా నానబెట్టిన శనగలు గణపతికి అంటే ఒక కాపర్ ప్లేట్లో కనుక ప్రసాదంగా నివేదించి, గణపతి అష్టోత్తరం మీకు తెలియదంటే కనుక గణపతి మంత్రాలు ఏవైనా కూడా స్తోత్రాలు పఠించినా కూడా మంచి ఫలితం ఉంటుందని. అదేవిధంగా గురువారం రోజున మీకు వీలైతే శనగ లడ్డూలు కావచ్చు, లేదంటే కనుక అరటి పళ్ళు కూడా మీకు డొనేట్ చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య కాబట్టి మంగళవారం కూడా విధిగా మంగళవారం నియమాలు పాటించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.